వెల్కమ్ టు ఎలో టీవీ. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాస్ లీడర్ గా బీఆర్ఎస్ లో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఈయన కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో బీఆర్ఎస్ కు కొద్ది రోజులుగా దూరంగా ఉంటూ వచ్చారు. బీఆర్ఎస్ సైతం దయాకర్ రావును పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. అయితే కొద్ది రోజులుగా దయాకర్ రావు పార్టీ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారు. కాంగ్రెస్ లో చేరికలపై ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులతో కీలక సమావేశం నిర్వహించారు. 2 రోజుల కిందట పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చిన ఎర్రబెల్లి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా తొర్రూరులో ఎర్రబెల్లి ముఖ్య నేతలు అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మీడియాకు అనుమతి లేదని చెప్పారట. అంతేకాకుండా సమావేశంలో ఉన్నవారు ఫోటోలు, వీడియోలు తీయొద్దని హెచ్చరించారట. సమావేశాల్లో దయాకర్ రావు తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం అవాస్తవమని, కాంగ్రెస్ పెద్దలు తనను సంప్రదించి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామన్నారని అనుచరులతో ఎర్రబెల్లి చెప్పినట్లు సమాచారం. తాను కాంగ్రెస్ లో చేరానని, ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని, ప్రజలు బీఆర్ఎస్ ని కావాలని కోరుకుంటున్నారని దయాకర్ రావు చెప్పారని సమాచారం. తాను అమెరికాకు వెళ్దామనుకున్నది వాస్తవమే. అదే సమయంలో రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఖరారు కావడంతో రద్దు చేసుకున్నానని ఎర్రబెల్లి అనుచరులతో తెలిపారట. ఈ నెల చివరి వారంలో వెళ్లనున్నట్లు చెప్పినట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం సొంతంగా డబ్బులు ఖర్చు చేశానని కూడా అనుచరులతో అన్నారట. అయితే పార్టీ మార్పుపై దయాకర్ రావు క్లారిటీ ఇవ్వడంతో అనుచరులు, కార్యకర్తలు అద్దం వ్యక్తం చేస్తున్నారు. దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దయాకర్ రావును పార్టీలోకి తీసుకోవద్దంటూ కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పెద్దలను కూడా కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ను దెబ్బతీయాలంటే దయాకర్ రావును కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం తప్పదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉన్న నేతలు దయాకర్ రావు రాక కోసం పావులు కదుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలకు ఒక క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దయాకర్ రావు పార్టీలోకి వచ్చిన పాలకుర్తి నియోజకవర్గంలో దయాకర్ రావుకు సంబంధం ఉండదని, మీ నియోజకవర్గంలో అడుగు పెట్టనని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. కొద్ది రోజులుగా దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరగడం, అంతేకాకుండా పార్టీలో చేరి అమెరికా టూర్ వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరికపై, అమెరికా టూర్ పై ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులు, ముఖ్య కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చినా కొంత సందిగ్ధత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దయాకర్ రావు పార్టీ మారడం ఖాయమని, సమయం సందర్భం కోసం చూస్తున్నారని, ఆ లోపు జరిగే నష్టాన్ని పూడ్చుకోవడం కోసం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు నియోజకవర్గంలో తిరుగుతూ అనుచరులకు, కార్యకర్తలకు పార్టీ మారానని చెప్పారని అంటున్నారు. ఇందులో ఏది నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.